కేవలం ఒక మతానికి చెందినంత మాత్రాన ఎవరికి కూడా మోక్షం సిద్ధించదు. ఎవరికి వారు ఆత్మవిచారణ చేసుకుంటేనే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఉన్న నిజం ఇది. చైతన్యం అనాత్మతో పరాజయం చెందినప్పుడు ప్రతి క్షణం రక్షణ కోసం దేనో దాన్ని పట్టుకు వెళ్ళాడుతుంది. దేహ తాదాత్మ్యం పొందుతుంది, లేక మనసుతో తాదాత్మ్యం పొందుతుంది. కొంతమంది సంపదలో రక్షణ ఉందని జీవితాన్నంతా దాని గురించి వెచ్చించి జీవితం చివర దాంట్లో రక్షణ లేదని తెలుసుకుని విపరీతమైన నిరాశ గురై మరణిస్తారు. కొందరు మతంలో రక్షణ ఉందనే భ్రమలో పడి మూఢ విశ్వాసాలకు గురవుతారు. నిత్య జీవితం ఎదుర్కోకుండా అవగాహన ఏమాత్రం రాదు. అన్ని మతాలు ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. ఆలోచన అజ్ఞాన జనితం. అందువలన ఆలోచన మీద ఆధారపడ్డ మతాల నుండి ఆత్మజ్ఞానం వస్తుందనుకోవటం సుప్త భ్రమ. అది విచారణ వల్ల మాత్రమే సాధ్యం. కాకపోతే అహంభావానికి తన అజ్ఞానాన్ని తలదాచుకోవడానికి ఈ మతాలు చాలా ఉపయోగపడతాయి. ఈ దృష్టిలో మిగతా జీవులకు మతం అవసరం లేదు. మనిషికి మాత్రమే మతం అవసరం వస్తుంది. ఎందువలనంటే అతనికి మానసిక రక్షణ కోసం మతాన్ని ఆశ్రయిస్తాడు. మతంలో రక్షణ ఉంది అతని భ్రమ. మానవుని మతాలు అయితే అజ్ఞానం, లేకపోతే భయం, లేకపోతే దురాశ, లేకపోతే తర్కం అనే వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఈ నాలుగు కూడా మిళితమై కూడా ఉండవచ్చు. అజ్ఞానం మీద ఆధారపడ్డ మతాలు దాన్ని ఆశ్రయించేవారు ఎలా ఉంటారంటే వారికి ఆత్మజ్ఞానం ఏమాత్రం అక్కర్లేదు. సంఘర్షణగా ఉన్న మనస్సును మిగతా వారికి తెలియకుండా ఉండేందుకు వారు మతాన్ని ఆశ్రయిస్తారు. అందుచేత తమ మతమే గొప్పదని మిగతా మతాలు సులభన భావంతో చూస్తారు. మిగతా మతాల్లో ఉన్న మంచిని వారు గ్రహించలేరు. మిగతా మతాల్లో అధ్యయనం చేయరు. వాటిలో ఉన్న మంచిని గ్రహించరు. వారి గ్రంథాలు పఠించరు. వారి మాటలు వినరు. దురదృష్టవశాత్తు మనలో చాలామంది చిన్నతనంలో ఇటువంటి మతాలకు మనకు తెలియని వయసులో చెందిన వారమే. ఇటువంటి మతాలకు పట్టుకు వెళ్ళాడితే కాల ప్రవాహంలో ఎంతో చెడ్డ జరుగుతుంది. భయం మీద ఆధారపడ్డ మతాలు ఎలా ఉంటాయంటే వారికి దేవుడు అంటే భయం. అందుచేత వారు సహజ శైలిలో వారు జీవించరు. చాలా విషయాలను అణగదొక్కుంటారు. అణగదొక్కటం స్వేచ్ఛకు మార్గమా? ఇటువంటి వారు తమ మనసులో ఉన్న దేవుని గురించి ఏర్పరచుకున్న భావాలను ఆ ఇమేజ్ మీద ఆపాదించి, ఆ బొమ్మ మీద ఆపాదించి దాన్ని పూజిస్తారు. అత్యాస మీద ఆధారపడ్డ మతాలు వారి భ్రమ ఏమిటంటే
భౌతికంగా ఈ జన్మలో సర్వం పరిత్యాగం చేసేస్తే తర్వాత జన్మలో స్వర్గ సుఖాలు మోక్షం కలుగుతుంది అని వారి గట్టి నమ్మిక. ఇది కోరికలతో కూడిన భక్తి. వారు లౌకికులు. స్వర్గ సుఖాలు కేవలం వారి మనోకల్పన మాత్రమే. విలువైన జీవితాన్ని ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి ఏవో ఊహించుకుని జీవితాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదు. తర్కం మీద ఆధారపడ్డ మతాలు ఎలా ఉంటాయంటే, వీరికి శాస్త్రజ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం అనుకునే మనుషులు. వీరు కూడా లౌకికులు మాత్రమే. కొన్ని పదాలు, మతంలో కొన్ని పదాలకు మాత్రం అర్థం వారు బాగా చెప్పగలరు. ఆత్మజ్ఞానం లేకుండా గంటల తరబడి ఆత్మజ్ఞానం గురించి చెప్పగల సమర్థుడు. తర్కం ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపించడమే వీరి లక్ష్యం. మనస్సును, ఆలోచనను అధిగమిస్తేనే ఆత్మవిచారణ సాధ్యమవుతుంది. మన అంతరంగంలో శాస్త్రీయంగా మనస్సును విచారించటం నిజమైన ఆధ్యాత్మికత. అంతేగాని శరీరాన్ని, మనస్సును కష్టపెట్టి వాటిని చిక్కి శల్యం చేయటం ఆధ్యాత్మికత కాదు. ఆత్మవిచారణ ద్వారా మాత్రమే హృదయంలో ఉన్న సత్యం బోధపడుతుంది. అందుచేత సత్యం తెలుసుకోవటానికి ఆత్మ విచారణ మంచి మార్గము.